తెలుగు రాష్ట్రాలలో వానలు దంచుకొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో వాతావరణ పరిస్థితి మీద మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఆకాశానికి 5.1 కిలోమీటర్ల ఎత్తులో సర్ఫేస్ సర్క్యులర్ ఏర్పడడంతో దీని ప్రభావంతో కూడా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయని చెప్పి, ఇంకో పక్క దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అనేక చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరోవైపు మనం ఒకసారిగా చూసుకోవచ్చు, ఈరోజు సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి, ముఖ్యంగా వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, మరోవైపు ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి, సముద్ర అలలు కూడా 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగసిపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇంకో పక్క తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి, ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, ఈరోజు రేపు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పాటు అటు తెలంగాణలో పలు జిల్లాల్లో మహబూబాబాద్ కావచ్చు, మరోవైపు వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పి, ఇంకోవైపు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పర్టికులర్గా ఏలూరులో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా ఈ ఆకాశం మేఘావృతం ఉండడంతో పాటుగా అల్పపీడన ప్రభావంతో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి, క్రమేణా ఇది ఏదైతే వాయువ్య బంగాళాఖాతం అంటే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు తెలంగాణ ఏరియాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, ఇదే పరిస్థితి మరో 24 గంటలు కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ రాజశేఖర్, కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్. పంట పండించేందుకు రైతులు